శ్రీగురుభ్యో నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. స్వామి ఆశ్రిత కల్పవృక్షం. శ్రీ పురాణం రామకృష్ణ శాస్త్రి గారు వారి జీవితంలో జరిగినటువంటి పరమాచార్య స్వామి వారి లీలను ఈ విధంగా వివరించారు. నాకు పుత్ర సంతానం కలుగునట్లు అనుగ్రహించవలసిందిగా శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారిని ఆశ్రయించాను. శ్రీవారు ఆశీర్వదిస్తూ సేతుస్నానం, నాగప్రతిష్ఠ మొదలైన కార్యక్రమాలను చేయవలసిందని నన్ను ఆదేశించారు. 1963 ఫిబ్రవరి నెలలో కుటుంబ సమేతంగా రామేశ్వరం బయలుదేరుతూ దారిలో పుదుక్కోట సమీపాన ఒక చిన్న గ్రామంలో మకాం చేస్తున్న మహాస్వామి వారి దర్శనం చేసుకొని రామేశ్వరం నుంచి తిరిగి వచ్చేటప్పుడు మరలా తమ దర్శనం అనుగ్రహించవలసిందని ప్రార్థించాను. శ్రీవారు తథైవ అని అన్నారు. 15 రోజుల పాటు రామేశ్వరం వగైరా దక్షిణ దేశంలోని క్షేత్రాలను సందర్శించి ఆ పాటికి శ్రీవారు తంజావూరు సమీపాన ఉండవచ్చునని భావించి తంజావూరు వైపు ప్రయాణం సాగించాము. తంజావూరుకు 7 మైళ్ళ దూరంలో రోడ్డు రెండుగా చీలింది. ఏ దారిన వెడితే శ్రీవారున్న చోటుకు వెళ్ళగలమో ఖచ్చితంగా తెలియదు. ప్రదేశమంతా నిర్మానుష్యంగా ఉండడం చేత ఎవరిని అడగడానికైనా వీలు లేదు. కారు నిలుపుకొని ఏమీ చేయడానికి తోచక శ్రీవారిని స్మరించసాగాను. ఇంతలో ప్రక్క రోడ్డు నుంచి పుదుక్కోట వైపు ఒక చిన్న కారు అతివేగంగా వెళ్ళింది. ఆ కారు ఆపి అందులో ఉన్నవారిని అడిగితే బాగుండేది కదా, అలా చేయకపోతేనే అని చింతిస్తూ స్వామిని మళ్ళీ స్మరిస్తూ ఉండగా ఆశ్చర్యంగా ఆ వెళ్ళిపోయిన చిన్న కారు వెనక్కి తిరిగి మా వద్దకు వచ్చింది. కారులో ఉన్న వ్యక్తి తన పేరు పీకేఎస్ మణి అయ్యర్ అంటూ మాతో పరిచయం చేసుకొని, మీరు కంచి మహాస్వామి వారు ఎక్కడ ఉన్నారో తెలుసుకోవడానికై ఇక్కడ ఆగారా అని మమ్మల్ని అడిగాడు. అవునని మేము చెప్పగానే ఆ రాత్రి స్వామివారు పుదుక్కోటలో తమ ఇంటికి దయచేస్తున్నారని చెప్పి తమ ఇంటికి మమ్మల్ని అందరినీ ఆహ్వానించారు. వారితో కలిసి వెళ్ళి శ్రీవారి దర్శనం చేసి ధన్యులమైనాము. ఇది అద్భుతమైన సన్నివేశం. ఇది నా జన్మలో ఏనాటికి మరవలేని దివ్యానుభూతి. 1965లో నాకు స్వామివారి అనుగ్రహం వల్ల పుత్ర సంతానం కలిగింది. పరమాచార్య స్వామివారు ఆశ్రిత కల్పవృక్షం. అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. సర్వం శ్రీ గురు దివ్యచరణారవిందార్పణమస్తు. స్వస్తి.